నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ, లార్సెన్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాల్టి మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సరేంటి ఇవాళ మార్కెట్ ప్రారంభం చూస్తుంటే ఏమనిపిస్తా ఉంది? ఏ అంశాలు ఇవాళ మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి? ఈ రోజు మార్కెట్స్ మనం నిఫ్టీ పరంగా చూస్తే అండి ఒక 20 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ ఇమీడియట్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఆల్మోస్ట్ 70 to 80 పాయింట్స్ గివ్ అప్ కూడా అవుతుంది చేసాం. సో ఈ రోజు డే మనం నిన్నటి డేట్ తో పోలిస్తే కనుక నిన్నటి హై పియర్స్ అవ్వలేకపోతుంది. 23,411 ఏదైతే ఉందో, అదే విధంగా నిన్నటి లో ఏదైతే ఉందో 23,227 ని కొంచెం కిందకి రావటం చేసాం. దాని తర్వాత ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. సో నిన్న సెక్టర్స్ ఏవైతే వీక్ అయ్యాయో అవి కొద్దిగా ఈ రోజు గెయిన్ అవటం చేసాం. సో స్టాక్స్ లైక్ ఐటీ స్పేస్ లో ఏవైతే ఉన్నాయో అవి గెయిన్ అయ్యాయి. అండ్ ఆటో స్టాక్స్ ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేశాయి ఈ రోజు. స్టాక్స్ లైక్ మారుతి, హీరో మోటార్, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చేస్తున్నాం. దాంతో నిఫ్టీ ఏంటంటే ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఇంకా 1 hour ట్రేడింగ్ ఉంది కాబట్టి ఈ రోజు క్లోజింగ్ ఎలా ఉంటుంది అనేది వెరీ క్రూషియల్. 23,411 పైన క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఒక చిన్న బ్రేక్అవుట్ గా చెప్పుకోవచ్చు. బట్ అదర్వైజ్ మనకి విక్స్ పరంగా మనం చూస్తే కనుక ప్రాబ్లీ అరౌండ్ 14 to 15 మధ్యలో ట్రేడ్ అవుతున్న విక్స్ కాబట్టి నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇక్కడ కొద్దిగా వాలటాలిటీ అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈ రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లీ ఆ స్టాక్స్ ఇండివిజువల్ గా ప్లే చేస్తాయి. వాటిలోకి మనం వెళ్ళి చూస్తే కనుక బజాజ్ ట్విన్స్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేయడం చూస్తున్నాం. అదేవిధంగా అదర్ స్టాక్స్ లైక్ చోలా ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 49,500 నుంచి 50,000 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఈ రోజుకి. ఎందుకంటే నిన్నటి హై 5252 అండ్ నిన్నటి లో 49,600. సో ఈ 1000 పాయింట్స్ వాలటాలిటీ కాస్త ఈ రోజు 500 పాయింట్స్ కే రావటం చూస్తున్నాం. సో దీనికి ప్రధాన కారణం మిక్స్ ఆఫ్ ట్రేడ్స్ కొన్ని బ్యాంక్స్ లో చెప్పొచ్చు. ప్రైవేట్ సెక్టర్ లోనే కోటక్ లాంటి స్టాక్స్ వీక్ అయితే హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ కొద్దిగా పాజిటివ్ లో ట్రేడ్ అయ్యాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది నిఫ్టీ మనకి రానున్న కొన్ని రోజుల్లో. సో 23,700 అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ డౌన్ సైడ్ వస్తే కనుక 22,910 ఏదైతే స్వింగ్ లో ఉందో అదొక క్లియర్ సపోర్ట్ గా మనకి ఎమర్జ్ అవుతుంది నిఫ్టీలో. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో మనకి 20-day మూవింగ్ యావరేజ్ 48,955 అంటే ఇక్కడ నుంచి ఒక 800 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఇంకా కూడా ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏదైతే హై ఫామ్ అయితే అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు, విచ్ ఇస్ 50,667. అండ్ దాని తర్వాత ఆల్ టైమ్ హై 51,133 దగ్గర రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్, కాల్ ఉన్నారు సార్. కిషన్ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి రాజేంద్ర గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం రాజేంద్ర గారు. నా దగ్గర హికాల్ అనేటి ఒక 300 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. కొద్దిగా హైలో ఉంది కదా, ఎగ్జిట్ అమ్మంటారా ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలాగున్నాయి? ఇంకోటి పీటీసీ ఇండియా అనేది ఉన్నాయి, అవి కూడా ప్రాఫిట్ లో ఉన్నాయి. ఈ రెండింటి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? బేసికలీ చార్ట్ పరంగానే చెప్పగలనండి నేను. ఐఎమ్ నాట్ ఏ ఫండమెంటల్ అనలిస్ట్, బట్ డెఫినెట్లీ ఐ థింక్ మీరు అడిగిన రెండు స్టాక్స్ కూడా సైడ్ వేస్ లోకి వెళ్ళిపోవటం చూసాం. ఎందుకంటే పీటీసీ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఫిబ్రవరిలోనే 254 హై ఫామ్ అవటం చూసాం. దాని తర్వాత ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది. సో డౌన్ సైడ్ రేంజ్ 165 ఉంది, అప్ సైడ్ రేంజ్ 230 ఉంది. సో ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ అనే చెప్తానండి. 235, 240 వస్తే కనుక డెఫినెట్లీ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా 180 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకున్న ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్నట్టు. అండ్ హికాల్ కూడా ప్రాబ్లీ 5 weeks బ్యాకే ఒక హై ఫామ్ అవటం చేసాం 331 దగ్గర ఈ స్టాక్. సో ఈ స్టాక్ కూడా రేంజ్ బోర్డ్ ఉంది స్టాక్. సో ఈ కంపేర్ టు అదర్ స్టాక్స్ ఈ స్టాక్ స్టిల్ అండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మేబీ బికాస్ ఆఫ్ వీక్ ఫండమెంటల్స్ కావచ్చు. ఎందుకంటే ఇది January 23 లోనే 427 దాకా రావటం చేసాం. దాని తర్వాత యాజ్ లో యాజ్ 260 దాకా కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ పెట్టడం చేసాం. సో ఈ స్టాక్ అరౌండ్ 340, 350 మధ్యలో ఐ థింక్ దీనిలోంచి మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బెటర్ స్టాక్ కి కన్వర్ట్ అవుతే దట్స్ ఎ గుడ్ ఐడియా. యా, నెక్స్ట్ కాలర్ దేవేంద్ర చేస్తున్నారు అనంతపురం నుంచి. దేవేంద్ర గారు మాట్లాడండి రాజేంద్ర గారితో. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర లారస్ ల్యాబ్స్ 5% లాస్ లో ఉంది సార్. తర్వాత సైర్మా ఇంటర్నేషనల్ సార్, హెచ్జిఎస్, అది ఒక 15% లాస్ లో ఉన్నాయి సార్. అవి ఎట్లా హోల్డ్ చేసినా ఇప్పుడు ఇంకా యావరేజ్ చేసుకునే అవకాశం ఉందా ఇప్పుడు?
సెకండ్ స్టాక్ ఏమన్నారండి? సార్ సైర్మా హెచ్జిఎల్ సార్, SYRMA. లారస్ ల్యాబ్ డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. మీరు 5% అంటే చాలా తక్కువ లాస్ లో ఉన్నారు, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ చాలా హైలో స్ట్రక్ అయ్యారు. సో దీనిలో బ్యూటీ ఏంటి అంటే కనుక ఇది ఆల్మోస్ట్ 626 నుంచి 278 ఏదైతే 2023 ఏప్రిల్ లో బాటమ్ అయిందో ఆ బాటమ్ ఇస్ డన్ యాక్చువల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక జనవరి 2024 లో 444 హై అయింది, ఆ బ్రేక్అవుట్ కూడా రావటం చేసాం. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కి మీకు అట్లీస్ట్ 10% అప్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ స్టాక్ అయితే హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్స్ హై బీటా స్టాక్. సో మన ఎలక్షన్ రిజల్ట్స్ రోజు కూడా 380 దాకా రావటం చేసాం. అలాంటి షాక్స్ ఉంటాయి, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ సెల్ ద స్టాక్. సో డెఫినెట్లీ 500 సైడ్ ఇది ఇట్స్ గోయింగ్ టు 500 అని చెప్పుకోవచ్చు. అండ్ సైర్మా కొద్దిగా వీక్ స్టాక్ లో మీరు ఉన్నారండి. సో ఈ స్టాక్ ఆల్రెడీ మనకి 705 లో టాప్అవుట్ అయితే అయిపోయింది, ఎందుకంటే 2023 డిసెంబర్ లోనే ఇది టాప్అవుట్ అయిన స్టాక్ ఇది. దాని తర్వాత ఒక డౌన్ ట్రెండ్ కూడా రావటం చూసాం. ఎప్పుడైతే ఇది 484 బ్రీచ్ అయిందో డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది స్టాక్ కి. సో ఈ స్టేజ్ లో అయితే నా ఉద్దేశంలో స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. 380 కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ దూరం ఉంది, 472 ఉంది కరెంట్లీ. మేబీ పుల్ బ్యాక్ వస్తే కనుక 570, 590 మధ్యలో సైర్మా ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కాలర్ ఆంజనేయులు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఆంజనేయులు గారు మాట్లాడండి, రాజేంద్ర గారితో డౌట్ చెప్పండి. రాజేంద్ర గారు, నా పేరు ఆంజనేయులు అండి. నేను డెరివేటివ్స్ తీసుకున్నాను 23,400, 27th ఎక్స్పైరీ డేట్. సో అది పెరుగుతుందా తగ్గుతుందా చెప్పాలి. ప్రాబ్లం ఏంటంటే మీరు ఆప్షన్ తీసుకొని ఉంటారు 23,400ది. సో ఒకవేళ మీకు 27th ఈ మంత్ అండ్ 27th కి ఒకవేళ 23,400 వచ్చినా కూడా యూ లూజ్ ద మనీ కంప్లీట్లీ. సో పెరుగుతుందా పడుతుందా అన్న దానికన్నా మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది వెరీ వెరీ ఛాలెంజింగ్ ఈ టైంలో. సో ఆప్షన్స్ లో మీరు ఉన్నారు కాబట్టి నా సజెషన్ అయితే 22,910 ఒక 400 పాయింట్స్ కిందకి వచ్చి 22,910 కింద క్లోజ్ అవుతే కనుక ఐ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ద పొజిషన్. అండ్ ఎప్పుడు కూడా ఆప్షన్స్ లో ఏంటంటే ఇట్స్ ఎ టైం డికే ప్రొడక్ట్ అనమాట. సో మనకి రోజుల్లో పెరుగుతా దగ్గరకు వస్తా కొట్టి ఎక్స్పైరీకి ఈ ప్రైస్ అనేది తగ్గిపోతా ఉంటుంది ప్రీమియం. అది కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ. సో నా ఉద్దేశం అయితే 23,900 దగ్గర స్టాప్ లాస్, 22,910 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. నిఫ్టీ ఎప్పుడైతే ఆ లెవెల్ వస్తుందో మీ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమంటాను. అదేవిధంగా 23,500 అలా వచ్చిందంటే కనుక మీరు లాస్ట్ డే వరకు వెయిట్ చేయకుండా డెఫినెట్లీ ఆ స్టేజ్ లో ప్రాఫిట్ బుక్ చేయమని సజెస్ట్ చేస్తాను. మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 1 వీక్ లోనే నిఫ్టీ 21,280 నుంచి 2,000 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. సో ఇక్కడ నుంచి 200-300 పాయింట్స్ కన్నా ఎక్కువ మూవ్మెంట్ ఉండే ఛాన్స్ అయితే అప్ సైడ్ కనిపించలేదు ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ 2 వీక్స్. నెక్స్ట్ కాల్ వెంకటేష్ చేస్తున్నారు వరంగల్ నుంచి. వెంకటేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నేను బిహెచ్ఎల్ లాస్ట్ వీక్ ఫ్యూచర్స్ 260లో అమ్మానండి. ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాలా, మధ్యలో ఎప్పటికే పెరిగిపోయింది, ఏం చేయమంటారు? డెరివేటివ్స్ చేసినప్పుడు ఎప్పుడు కూడా స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవాలంటే యాజ్ ఎ ట్రేడర్ మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం అంటే దానిలో ఎంత లాస్ అనేది మనకి ఫస్ట్ తెలిసి ఉండాలి. బట్ యూ వెంట్ అగేన్స్ట్ ద ట్రెండ్ కాబట్టి ఐ థింక్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి మీకు డౌన్ సైడ్ అయితే ఎక్కువ కనపట్లేదు బిహెచ్ఎల్. ఎందుకంటే ఒకవేళ కరెక్ట్ అయ్యి కిందకు వచ్చినా కూడా 270 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. సో నా సజెషన్ అయితే ఇప్పుడు దాకా ఆగారు కాబట్టి ఇంకో 11-12 రూపీస్ పైన స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ రోజు దీని హై 311. సో అక్కడ వరకు మీరు స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి. సో అదర్వైజ్ దెర్ ఇస్ నో చాయిస్ ఫర్ యూ అండి. సో ఎప్పుడు కూడా డెరివేటివ్స్ ట్రేడ్ చేసినప్పుడు స్టాప్ లాస్ కంపల్సరీగా వాట్ ఎవర్ లాస్ యూ కెన్ ఎఫోర్డ్ అది మాత్రం కంపల్సరీగా నెక్స్ట్ టైం నుంచి పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి రాజేంద్ర గారితో. నమస్కారం సార్ రాజేంద్ర గారు. నమస్తే అండి సార్. హింద్ కాపర్ ఒకటి, ఆ తర్వాత అపార్ ఇండస్ట్రీస్ 2 ఇంతకు ముందు తీసుకున్నాను. కొద్దిగా 10% ప్రాఫిట్ లో ఉంది. ఇంకా ఏమైనా యావరేజ్ అవుట్ చేసుకోవచ్చా, ఏం చేస్తే బెటర్ అంటారు? హిందుస్థాన్ కాపర్, అపార్ ఇండస్ట్రీస్. అపార్ ఇండస్ట్రీస్ అయితే డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తానండి. యావరేజ్ అయితే వద్దని చెప్తాను. రీజన్ ఏంటి అంటే కనుక దీని రన్అప్ మనం చూస్తే కనుక లాస్ట్ 1 year లోనే ఈ స్టాక్ క్లోజ్ టు 3,500 నుంచి ఈ మంత్ హై ఏదైతే ఉందో 8,500 దాకా కూడా వెళ్ళటం చేసింది. సో ఇలాంటి స్టాక్స్ ని యావరేజ్ చేయడం కన్నా ప్రాబ్లీ డీప్ కరెక్షన్ వచ్చినప్పుడే ఈ షుడ్ ట్రై టు యావరేజ్. అదర్వైజ్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమంటాను అపార్. మేబీ ఇది 10,000 దాకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. సో హోల్డ్ అనే సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ట్రేడింగ్ స్టాక్ పెట్టుకోవాలంటే కనుక 6,500 కింద క్లోజింగ్ బేసిస్ లో ఈ షుడ్ పోట్ అండి.
అండ్ హిందుస్థాన్ కాపర్ కూడా సేమ్ థింగ్ అండి. పిఎస్యూస్ అండర్ పర్ఫార్మెన్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొనసాగుతుంది. సో మనకి 21,000 నిఫ్టీ ఏదైతే ఆల్మోస్ట్ 21,200 నుంచి 2,000 పాయింట్స్ పెరిగిందో 100% రికవర్ అవడం చూసాం. బట్ వేరాస్ హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్ 450 నుంచి 270 పడి కరెంట్లీ 332 దగ్గరే ఉంది. సో అండర్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఫ్రెష్ యావరేజ్ అయితే వద్దు. నా ఉద్దేశంలో ఈ స్టాక్ ని హోల్డ్ ఉన్న పొజిషన్ ని ఇన్ కేస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే 280 కింద కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. యా, నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి రాజేంద్ర గారితో. నమస్కారం రాజేంద్ర గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడు జెనెసిస్ ఒకటిలో తేజస్ ప్లస్ ఇప్పుడు ఈ రేట్లో ఫ్రెష్ గా బై చేయొచ్చా సార్? ఈ రేట్లో ఏ రేట్లో బై చేయమంటారు? ఇంకోటి సార్ అక్కడ హెచ్ఏఎల్ 3,950 ఉన్నాయి సార్, అది హోల్డ్ చేయమంటారా, ప్రాఫిట్ అని బుక్ చేసుకోమంటారా? హెచ్ఎల్ లాంటి స్టాక్స్ ప్రాబ్లీ షుడ్ హోల్డ్ అండి. ఎందుకంటే దాని బాటమ్ ఏదైతే ఉందో మనం చూసాం కూడా 3,900 ఎగ్జాక్ట్లీ ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ కూడా చేయడం చూసాం. సో ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలండి మీరు. నా ఉద్దేశంలో 5,000 ప్లస్ వచ్చినప్పుడు పార్షల్ ప్రాఫిట్ అంటే మీ దగ్గర ఉన్న క్వాంటిటీలో ఒక 30% అమ్మండి. బ్యాలెన్స్ మీ కాస్ట్ ప్రైస్ కి అయితే యూ షుడ్ పుట్ స్టాప్ లాస్ అనేది సజెస్ట్ చేస్తాను అండి. జెనిసిస్ ఇస్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు బై ఈ స్టేజ్ లో. సో ఎందుకంటే దానిలో 3 months బ్యాక్ రివర్సల్ రావటం చూసాం. 738 నుంచి ఆల్మోస్ట్ ఇట్ కేమ్ టు 420, ఇప్పుడు 494 దగ్గర ఉంది. సో దీని ఎంట్రీ పాయింట్ తీసుకోవాలంటే కనుక ఇంకా స్టీప్ కరెక్షన్ రావాలి, అరౌండ్ 380, 385 దగ్గరే ఉంది. లేదు ఐ డోంట్ వాంట్ మిస్ అవుట్ అంటే కనుక పార్షల్ గా అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. 486 నుంచి ప్రాబ్లీ 387 వరకు మీరు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా తేజస్ నెట్వర్క్ మనకి 35% విత్ ఇన్ 5 days పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ మనం లోస్ నుంచి చూస్తే కనుక 1050 నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 1380, 1400 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే వెంచర్ అవుట్ చేయకూడదు. సో ఒక క్లియర్ కవర్ క్లియర్ కరెక్షన్ వస్తేనే షుడ్ ట్రై టు బై. ఆఫ్ కోర్స్ అన్చార్టెడ్ జోన్ లో ఉన్న స్టాక్ ఇది. అండ్ ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే కనుక ఈ స్టాక్ లాస్ట్ 3 months లోనే ఆల్మోస్ట్ 664 నుంచి 1380 అయింది. సో క్లోజ్ టు డబుల్ అయిన స్టాక్ లో ఇమీడియట్లీ జంప్ అయిన కొనాల్సిన అవసరం లేదు. బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి మార్కెట్ లో కాబట్టి మేబీ దేర్ అరౌండ్ 1180 to 1150 మధ్యలో ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ సాయి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సాయి గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సార్ ఇది మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, MAURIA మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. ఇది యాక్చువల్గా హై వాల్యూమ్ తీసుకున్నాను. Q4 రిజల్ట్స్ బాగున్నాయి సార్, ఇది హోల్డ్ చేయించంటారా? తర్వాత ఇంకోటి అపోలో మైక్రో సిస్టమ్స్, దీని గురించి చెప్పండి సార్, హోల్డ్ చేయించంటారా? మీరు మౌర్య ఉద్యోగ్ తీసుకుంది ఇట్స్ ఎ పెన్నీ స్టాక్ అంటామండి మనం. ఐ థింక్ స్టాక్ మార్కెట్ టర్మ్స్ లో చూస్తే కనుక ఇవన్నీ లాటరీ టికెట్స్ లాగా ట్రీట్ చేస్తాం. అదర్వైజ్ ఇలాంటి స్టాక్స్ లో దే వోంట్ బి ఎనీథింగ్. సో మీరు 10.5, 11 రూపీస్ ఉన్న స్టాక్ లో మనకు ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ కూడా మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్ లో నో అనే సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రాబ్లీ ఇవన్నీ ఏంటంటే కొన్ని రోజుల్లో దే పర్ఫార్మ్ అండ్ సడన్లీ అండర్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చేస్తుంది. సో నా సజెషన్ అయితే ఈవెన్ ఇప్పటి కూడా పెద్ద క్వాంటిటీ అంటున్నారు కాబట్టి కొద్దిగా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే సజెస్ట్ చేస్తాను. ఓన్లీ BSE లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. అండ్ అపోలో మైక్రాన్ ప్రాబ్లీ ఈ స్టేజ్ లో అయితే షుడ్ హోల్డ్ అండి. ఇన్ఫాక్ట్ ఇది 80-85 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో గతంలో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఒక 8 to 9 months బ్యాక్ లాస్ట్ నవంబర్ లో ఇట్ వెంట్ అప్ టు 160 అండ్ మొన్నటి స్వింగ్ లో డౌన్ సైడ్ చూస్తే కనుక 94 వచ్చింది. సో దిస్ ఎ కంఫర్ట్ జోన్ అండి. 104 నుంచి 88 వరకు అపోలో మైక్రాన్ అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీలత చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీలత గారు మాట్లాడండి. శ్రీలత గారు చెప్పండి, రాజేంద్ర గారితో మాట్లాడండి. మీరు టీవీ చూడకుండా మాట్లాడాలండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, లేదంటే కాల్ కట్ అవుతుంది. చెప్పండి. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే అండి. నేను విజయ డయాగ్నోస్టిక్స్ షేర్లు IPO వచ్చినాయండి. మీరు ఎంతమన్నారని 700 వస్తుంది అన్నారని ఉంచాను. 800 చిల్లర ఉంది, ఇప్పుడు ఉంచుకోవచ్చా? తీసేస్తే 240 ఉన్నాయి సార్. ఎప్పుడు కూడా మనకి ప్రాఫిట్ వచ్చిన దగ్గర యూ షుడ్ టేక్ అవుట్ యువర్ క్యాపిటల్ అండి. సో మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో డెఫినెట్లీ ఆ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోమని చెప్తాను. మీరు ఒక 10,000 పెట్టుంటే కనుక ఆ అమౌంట్ వరకు అంత క్వాంటిటీ షేర్స్ అమ్మేమని సజెస్ట్ చేస్తాను. అండ్ బ్యాలెన్స్ కూడా ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి, ఎంత పెద్ద స్టాక్ అయినా కూడా.
ఇఫ్ యూఆర్ షార్ట్ టర్మ్ ఆర్ మేబీ ట్రేడింగ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ అయితే కనుక నా ఉద్దేశంలో ఇది ఒక న్యూ హైకి రావటం చూస్తున్నాం వల్ల గత కొన్ని నెలల కన్సల్టేషన్ తర్వాత ఈజీగా ఇది అరౌండ్ ప్రాబ్లీ ఇది 650 పైన ఉన్నంత కాలం అగైన్ 950 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో మీ క్యాపిటల్ వరకు అమ్మేసుకొని బ్యాలెన్స్ హోల్డ్ చేయమని చాలా ఉన్నారు. రమేష్ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి రాజేంద్ర గారితో, మీ డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర గారు. నా దగ్గర బాంబిన్ అగ్రో ఫుడ్స్ అనేది ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి భారత్ సీడ్స్ అనేది ఆటో ఆన్సిలరీ అవి 100 ఉన్నాయి. రిజల్ట్స్ కానీ ఫండమెంటల్స్ కానీ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? సో మీరున్న స్టాక్ బాంబిన్ అగ్రో ఇస్ వెరీ లిక్విడ్ స్టాక్ అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక దీని ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే అరౌండ్ 380 నుంచి 320 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్స్ కన్నా కొద్దిగా ఫండమెంటల్ బాగున్న స్టాక్స్ ఆర్ మేబీ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ లో ఉంటే కనుక దట్స్ ఎ గుడ్ ఐడియా అని నా సజెషన్. సో కొద్దిగా ప్రాఫిట్ ఉన్నప్పుడు ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండి. అండ్ ఆటో ఆన్సిలరీ ఈస్ డూయింగ్ గుడ్, ఓవరాల్ సెక్టర్ బాగా చేస్తుంది కాబట్టి ఐ థింక్ అదర్ స్టాక్ ఏదైతే ఉన్నారో భారత్ ఆ స్టాక్ ని హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్. నెక్స్ట్ కాలర్ రమేష్ రెడ్డి చేస్తున్నారు నల్గొండ నుంచి. రమేష్ రెడ్డి గారు మాట్లాడండి రాజేంద్ర గారితో. నమస్కారం సార్. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంశం పెట్టచ్చు సార్ ఇప్పుడు? సో మ్యూచువల్ ఫండ్ లో ప్రాబ్లీ ఎస్ఐపి మోడ్ లో చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో ఎస్బీఐ కన్నా ప్రాబ్లీ ఐ థింక్ మీరు జస్ట్ కన్సల్టెంట్ కానీ లేదంటే మీరు వెబ్సైట్ లో వెళ్ళి చూసినా కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అంటే కనుక మీకు గూగుల్లో వచ్చేస్తుంది. బట్ ఎనీ ఫండ్ ఈజ్ ఓకే అండి, ఎందుకంటే మనకి మ్యూచువల్ ఫండ్ హిస్టారికల్లీ చూస్తే కనుక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మనకి 15 to 16% రిటర్న్ ఇస్తే కనుక వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ కూడా మనకి అరౌండ్ 10 to 11% వస్తుంది. సో ఎస్బీఐ ఇస్ ఎ డీసెంట్ నేమ్. సో డెఫినెట్లీ ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సెక్టోరియల్ ఫండ్ ఈ టైంలో అవాయిడ్ చేయండి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఎందుకంటే హై వాల్యుయేషన్ లో ఉన్నాయి ప్రైజెస్ అవన్నీ కూడా కాబట్టి. అదర్వైజ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏ ఫండ్ అయినా బెటరే. ఎస్బీఐ ఆల్సో ఐ థింక్ మీరు ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి రాజేంద్ర గారితో. చెప్పండి శ్రీధర్ గారు. సార్ ఏంటి ఓవరాల్ గా హాస్పిటాలిటీ సెక్టర్ ఎలా ఉంది? ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉందా షార్ట్ టర్మ్ గానీ లేదంటే లాంగ్ టర్మ్ గానీ? ఐ థింక్ ప్రాబ్లీ కన్సల్టేషన్ లో ఉన్న సెక్టర్ అండి. ఇప్పుడు మీరు హోటల్ ఇండస్ట్రీ ఇవన్నీ చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా కన్సల్టేషన్ అనేది కొనసాగుతుంది. ప్రైస్ వైజ్ కరెక్షన్ కూడా అవుతుంది మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో, లైక్ ఇండియన్ హోటల్స్ లాంటి స్టాక్స్ ఇవన్నీ తీసుకుంటే కనుక ప్రైస్ వైజ్ కరెక్షన్ అనేది మనం క్లియర్లీ చూస్తున్నాం. సో ప్రాబ్లీ ఎస్ఐపి మోడ్ లో అయితే డెఫినెట్లీ చేయొచ్చు, ఎందుకంటే మనకి హోటల్ ఇండస్ట్రీ ఆర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ప్రాబ్లీ నాట్ డూ గుడ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక అప్ సైడ్ ట్రాజెక్టరీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎస్ఐపి మోడ్ లో సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ టైంలో అన్ని కూడా హై వాల్యూ ప్రైజెస్ లో ఉన్న స్టాక్స్, ఆల్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ కూడా. అందుకే మనకి ఏంటంటే మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు కూడా నాట్ టు మిస్ అవుట్, లోవర్ లెవెల్స్ లో కూడా కొనేటట్టు ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని వన్ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. నెక్స్ట్ కలర్ శ్రీకాంత్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. శ్రీకాంత్ గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు డౌట్ చెప్పండి. సార్ ఇది హెరిటేజ్ లో ఇన్వెస్ట్ చేశాను, అది మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ 11 టీవీ వాళ్ళు తగ్గించి మాట్లాడాలండి, మీ స్టాక్ నేమ్ చెప్పాలి కరెక్ట్ గా, లేదంటే కాల్ కట్ అవుతుంది. హెరిటేజ్ గురించి అడిగారండి. హెరిటేజ్ లో ఇన్వెస్ట్ చేశానండి, 660 ఉంది. హెరిటేజ్ లో మనకి యాక్చువల్లీ ఏమైందంటే బేసికలీ ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిందో వర్టికల్ అప్ మూవ్ రావటం చూసామండి. గుడ్ థింగ్ ఏంటంటే 457 అనేది ఆల్ టైమ్ హై అనమాట. 2017 లో ఏదైతే 457 వచ్చిందో అదొక బ్రేక్అవుట్ వచ్చి కంటిన్యూస్లీ అప్పర్ సర్క్యూట్స్ వెళ్తూ 720 దాకా విత్ ఇన్ 7 days పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు కొద్దిగా కరెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి. మీరు అన్నట్టు వాళ్ళ మార్నింగ్ నుంచి అరౌండ్ 10:30కి లోవర్ ఫ్రీజ్ అయిన స్టాక్ 5% లోవర్ ఫ్రీజ్ లో ఉంది. అక్కడి నుంచి కూడా ట్రేడ్ మాత్రం ఏం జరగట్లేదు. సో దీనికి ఎంట్రీ పాయింట్ మనం చెప్పాలి అంటే కనుక గ్యాప్స్ ఏదైతే క్రియేట్ చేసిందో అది ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో అట్లీస్ట్ 570 వరకు ప్రాబ్లీ మీరు వెయిట్ చేస్తే దట్స్ ఎ గుడ్ ఐడియా. సో లేదు నేను వెయిట్ చేయలేను పెరిగిపోతుందన్న ఫీల్ ఉంటే కనుక అప్ టు 570 మీరు ఈ స్టాక్ ని లాంగ్ టర్మ్ కి, వెరీ లాంగ్ టర్మ్ కి కొనే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ షార్ట్ టర్మ్ లో దీనికి మేజర్ సపోర్ట్ అనే అరౌండ్ 520 దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అభినవ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. అభినవ్ మాట్లాడండి రాజేంద్ర గారితో.
యా సార్, మాకు ఒక డౌట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఇది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సార్. మ్యూచువల్ ఫండ్ లో నేను లాస్ట్ ఇయర్ మోతీలాల్ ఆస్వాల్ సంబంధించిన నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేశాను సార్. మళ్ళీ నేను ఇప్పుడు దానికి ఇంకొన్ని ఫండ్స్ లంసమ్ గా యాడ్ చేద్దామంటే అది ప్రొఫైల్ మీద మనం ఓపెన్ చేస్తుంటే ఓన్లీ ఏఎంసీ సిప్ అనే వస్తుంది సార్. మొత్తం ఒకేసారి బల్క్ గా మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ అది సార్. సెకండ్ ఏంటంటే ఈ బీడీఎల్ హెచ్ఏఎల్ ప్రెసెంట్ ప్రైసెస్ లో మనం తీసుకోవచ్చా సార్ డిఫరెంట్ స్టాక్స్? బీడీఎల్ హెచ్ఏఎల్. యా, మ్యూచువల్ ఫండ్ మీరు అడిగింది ఇట్స్ మేబీ ఆపరేషనల్ ఇష్యూ అండి. మీ బ్రోకర్ గానీ లేదంటే మీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే కెన్ గివ్ ఏ బెటర్ ఐడియా ఎందుకు అలా అవుతుందో మీకు. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీడీఎల్ కానీ హెచ్ఏఎల్ కానీ ఎనీ డిఫెన్స్ నేమ్ ఆర్ మేబీ ఎనీ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా కన్సిడరబుల్లీ గ్రోత్ వచ్చినాయి లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ వెళ్ళి చూస్తే అన్ని కూడా 5 bagger అయిన స్టాక్. సో ఆ ఎక్స్పెక్టేషన్ తో అయితే డెఫినెట్లీ నో అంటానండి. బట్ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంది, నెక్స్ట్ 5 years నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే కనుక సిప్ మోడ్ లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. మీరు చూస్ చేసుకున్న 2 స్టాక్స్ కూడా గ్రేట్ స్టాక్స్, బట్ ప్రైస్ ఈస్ నాట్ గ్రేట్ ఈ లెవెల్లో. సో బీడీఎల్ అండ్ హెచ్ఏఎల్ ఎవ్రీ డిప్ లో మీరు పర్చేస్ చేస్తూ ఒక అట్లీస్ట్ 10 months టైం ఫ్రేమ్ పెట్టుకుని ఎవ్రీ మంత్ మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అందులో 10% నెక్స్ట్ 10 months ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి రాజేంద్ర గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి రాజేంద్ర గారు. నమస్తే సార్, ఐటీసీ ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు? మీరు కొన్న ప్రైస్ ఏదండి? 430లో ఉంది. 430లో యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే మీరు కొన్నదే ఈ ప్రైస్ లో అండ్ అక్కడే ఉంది ప్రైస్ కూడా. సో ఎప్పుడు కూడా మనకు స్టాక్ మనం కొన్న ప్రైస్ తర్వాత అట్లీస్ట్ 7 to 10% లోనే సెకండ్ ప్రైస్ పాయింట్ పెట్టుకోవాలి. మనం గతంలో కూడా చూసాం, మార్చ్ లో ఇది అరౌండ్ 400 దాకా రావటం చూసాం. సో ఆ లెవెల్ వస్తేనే యూ షుడ్ ట్రై టు బై, అదర్వైజ్ ఇక్కడైతే యావరేజ్ వద్దంటానండి. ఇన్ కేస్ ఈ స్టాక్ మళ్ళీ 470 దాటింది అంటే కనుక అప్పుడు కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే అప్పుడు స్ట్రెంత్ వస్తుంది స్టాక్ లో, దాన్ని మనం పిరమిడింగ్ అంటాం, మనం కొన్న ప్రైస్ కన్నా ఎక్కువలో కొన్నదాన్ని. సో అప్పుడు మీరు కొంటే కనుక చాలా క్విక్ గా ఇది అగైన్ 500 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని ప్రైస్ మూవ్మెంట్ అనేది ఈ స్టేజ్ లో 410 నుంచి 470 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. యా, నెక్స్ట్ కాలర్ హనుమంత్ రెడ్డి చేస్తున్నారు. హనుమంత్ రెడ్డి గారు మాట్లాడండి రాజేంద్ర గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నేను ఆర్ఈసీఎల్ వచ్చేసి 531 రూపీస్ తో కొన్నాను సార్. దాదాపు 511 షేర్లు ఉన్నాయి సార్. హోల్డ్ చేయమంటారా అమ్మమంటారా? హైయెస్ట్ పాయింట్ లో కొంటే ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ అండి మనందరూ కూడా. ఎందుకంటే 511 లో మీరు 511 షేర్స్ 580 ఆల్మోస్ట్ కొన్నా అని చెప్పారు. అది మొన్న ఎలక్షన్ రిజల్ట్ చూస్తే 408 దాకా రావటం చూసాం. సో ఇట్స్ ఎ గ్రేట్ స్టాక్, దానిలో డౌట్ లేదు. బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది లాస్ట్ ఆగస్ట్ లో ఇది 150 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 600 4 times పెరిగింది. ఇది 4 times పెరిగినాక మీరు అది కూడా టాప్ లో అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ కొన్నారు. సో అలాంటప్పుడు మీకు చాలా స్ట్రగుల్ ఉంటుంది ఒకవేళ ప్రైస్ పడితే కనుక. బట్ మీకు 1 year to 2 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ 10% కైండ్ ఆఫ్ రిటర్న్ పర్ యానం డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక స్టీప్ కరెక్షన్స్ వచ్చి ఇది అరౌండ్ 410 420 మళ్ళీ వస్తే కనుక మీరు అక్కడ యావరేజ్ కూడా చేయాలి. సో మంచి స్టాక్స్ ఆర్ మేబీ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఎప్పుడు కొన్నా కూడా ఒక స్టీప్ కరెక్షన్ లో యావరేజ్ చేసి టైం పీరియడ్ ఎక్కువ పెట్టుకుంటే కనుక విల్ మేక్ ఇట్. యా సార్, ఫర్టిలైజర్స్ లో కోరమాండల్ ఎలా ఉంది స్టాక్? వన్ ఆఫ్ ది అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి మార్కెట్ వన్ సైడ్ వెళ్తుంటే కన్సాలిడేట్ అవుతుంటే ఈ స్టాక్ ఒక న్యూ హైస్ ఎవ్రీ మంత్ వెళ్ళటం చూస్తున్నాం. కోర్స్ ఈ టైంలో అన్చార్టెడ్ జోన్ లో ఉన్న స్టాక్. సో ఎవ్రీ మంత్ ఆన్ మంత్ మనం చూస్తే కనుక ఒక న్యూ హైస్ అనేది ఫార్మ్ చేస్తుంది కోరమాండల్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ స్టాక్ అండ్ ప్రాబ్లీ వాల్యూమ్స్ తక్కువ అవుతాయి దీంట్లో, యావరేజ్ 6 to 7 lakhs per day అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది F&O లో కూడా ఉన్న స్టాక్. సో స్టడీగా కంటిన్యూస్లీ పెరుగుతున్న స్టాక్, ఎస్ఐపికి అనుకూలంగా ఉన్న స్టాక్ అండి ఇది. సో 1470 to 1280 అనేది దీనికి కరెంట్లీ బై జోన్ గా మనకు కనపడుతుంది చార్ట్స్ పరంగా. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ స్టాక్ టు బై ఆర్ మేబీ ఎవరైనా ఉంటే కనుక హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. షార్ట్ టర్మ్ వరకు బై చేయొచ్చు అంటారా, లేదంటే లాంగ్ టర్మ్ కూడా ఉంటుంది? షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఎవ్రీ టైం ఫ్రేమ్ లో వన్ షుడ్ ట్రై టు బై. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రైస్ పాయింట్ ఇస్ వెరీ కీ ఇక్కడ. సో 200 points కిందకు వస్తుంది అన్న దీంతో వీ షుడ్ ట్రై టు బై అట్ వేరియస్